నమస్కారం. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జీవితం ఆధారంగా సినిమా తీయాలంటే చాలా పెద్ద ప్రయత్నం అది. అవును, ఎంతో నిబద్ధత కావాలి. కానీ షాహిద్ కపూర్తో అనుకున్న ఒక భారీ బయోపిక్ ఆగిపోయిందని దాని దర్శకుడు అమిత్ రాయ్ గారు ఏంటంటే పరిశ్రమలోనొక క్రూరమైన వ్యవస్థ మీద కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశారని వార్తలొచ్చాయి. నిజమే, ఆ వార్త విన్నాను. అసలు ఏం జరిగింది? ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది? దీని వెనుక ఉన్న విషయాలేంటి? దీని గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇది కేవలం ఒక సినిమా ఆగిపోవడం గురించి మాత్రమే కాదు కదా. అవును. సినీ పరిశ్రమలో ముఖ్యంగా ఇంత పెద్ద ప్రాజెక్టులు అంటే భారీ బడ్జెట్, పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు తెరవెనుక జరిగే ఆ అంతర్గత సవాళ్లు, అడ్డంకులు ఎలా ఉంటాయో ఇది చూపిస్తుంది. దర్శకుడు అమిత్ రాయ్ వాడిన మాటలు అంటే క్రూరమైన వ్యవస్థ అని అవి చాలా సూటిగా ఉన్నాయి. అవును, ఆ పదం చాలా బలంగా ఉంది. తారాగణం, నిర్మాతలు, స్టార్లు, వాళ్ల మేనేజ్మెంట్ టీంలు వీళ్ల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లే ప్రాజెక్ట్ దెబ్బతిన్నదని ఆయన అంటున్నారు. ఇది చాలా సినిమాల్లో వినే మాటే కదా. అవును. కాని క్రూరమైన వ్యవస్థ అనడం వెనుక ఇంకా ఏదో తీవ్రమైన అసంతృప్తి ఉందేమో. ఉండొచ్చు, ఎందుకంటే పెద్ద ప్రాజెక్టుల్లో ఇది నిజంగానే పెద్ద సవాలు. స్టార్ల డేట్స్ దగ్గర్నుంచి వాళ్ల మేనేజర్ల డిమాండ్లు, నిర్మాత అంచనాలు, దర్శకుడి విజన్, వీటన్నింటినీ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. నిజమే. బహుశా ఆయన క్రూరమైన వ్యవస్థ అన్నప్పుడు ఈ వేర్వేరు శక్తుల మధ్య తాను నలిగిపోయాననే ఆవేదన, ఆ నిస్సహాయత కనిపిస్తోంది. ఒకరి అజెండా ఇంకొకరితో కలవనప్పుడు మొత్తం ప్రాజెక్టే దెబ్బతింటుంది. అంతేకాదు, ఇంకో విషయం కూడా చెప్పారాయన. సినిమా ఇంకా మొదలు కాకముందే నిమిషాల్లోనే అవును, లోపాలు ఎత్తిచూపుతూ పేజీలకు పేజీలు విమర్శలు రావడం ఆశ్చర్యపరిచిందని. అంటే అసలు ప్రాజెక్టింకా రూపుదిద్దుకోలేదు, అప్పుడే ఇంత నెగటివిటీనా? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. అంటే ఇప్పటి ప్రపంచం ఎంత వేగంగా ఉందో, ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందో ఇది చూపిస్తుంది. ఒక ప్రకటన రాగానే దానిపై ఊహాగానాలు, విశ్లేషణలు. అవును, తీర్పులు కూడా. ఖచ్చితంగా తీర్పులు కూడా మొదలైపోతాయి. ఇది ఖచ్చితంగా క్రియేటివ్ ప్రాసెస్ మీద, అందులో ఉన్నవాళ్లమీద ఒత్తిడి పెంచుతుంది. అసలు పని మొదలవ్వక ముందే ఒక నెగటివ్ వాతావరణం ఏర్పడే ప్రమాదముంది. అమిత్ రాయ్కిది మొదటిసారి కాదు కదా ఇలాంటి వివాదాలు. ఆయన గత సినిమా OMG2 ఓ మై గాడ్ 2 కూడా. అవునవును, గుర్తుకొచ్చింది. OMG2 కూడా సెన్సార్షిప్ సమస్యల్లో చిక్కుకుంది. అవును. అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి నటించిన ఆ సినిమా మైనర్ల విషయంలో ఒక సున్నితమైన అంశాన్ని చర్చించినందుకు చాలా విమర్శలు, సెన్సార్ అభ్యంతరాలు ఎదుర్కొంది గదా. నిజమే, దర్శకుడు సెన్సార్తో చాలా పోరాడారు కూడా అప్పట్లో. కాని చివరికి కొన్ని మార్పులు చేర్పులతోనే సెన్సార్ చేసిన వర్షనే థియేటర్లలో, తర్వాత ఓటీటీలో వచ్చింది. అంటే ఈ రెండు సంఘటనలు, శివాజీ బయోపిక్ ఆగిపోవడం, OMG2 సెన్సార్షిప్, ఒక దర్శకుడికి ఎదురయ్యే అడ్డంకుల్లోని తేడాలను చూపిస్తున్నాయా? అవును, సరిగ్గా చెప్పారు. రెండు అడ్డంకులే, కాని వేర్వేరు రకాలవి. ఎలాగంటారు? చూడండి, శివాజీ బయోపిక్ విషయంలో సమస్య అనేది వ్యవస్థాగతమైనది. అంటే ఇండస్ట్రీ లోపల జరిగేది. నిర్మాణం, తారాగణం, వాళ్ల మధ్య సమన్వయం లేకపోవడం, బహుశా అంతర్గత రాజకీయాలు, ఇలాంటివి. ఓ, అర్థమైంది. అదే OMG2 విషయంలో సమస్య ఆ సినిమా కంటెంట్కి సంబంధించింది. కథ, అది చెప్పిన విధానం, అది చర్చించిన సున్నితమైన అంశం, వీటిపై బయటినుంచి వచ్చిన అభ్యంతరాలు, అంటే సెన్సార్షిప్ రూపంలో వచ్చింది. అంటే ఒకటి ఇండస్ట్రీ లోపలి సమస్య, మరొకటి బయటి నియంత్రణ సమస్య అన్నమాట. ఖచ్చితంగా. రెండూ కూడా దర్శకుడి సృజనాత్మక స్వేచ్ఛకు ఆటంకాలే, కాని వాటి మూలాలు వేరు, వాటి స్వభావం వేరు. మరి ముఖ్యంగా శివాజీ మహారాజ్ లాంటి చారిత్రక వ్యక్తుల కథలు తీసేటప్పుడు ఈ సవాళ్లు ఇంకా ఎక్కువుంటాయేమో? నిస్సందేహంగా. ఎందుకంటే చారిత్రక కథలకు, ముఖ్యంగా ప్రజలు ఎంతో గౌరవించే వీరుల గాథలకు అదనపు బాధ్యత ఉంటుంది. అవును. చారిత్రక వాస్తవాలు వక్రీకరించకూడదని ఒత్తిడి, భారీ బడ్జెట్లు, ఒక్కోసారి రాజకీయపరమైన, సామాజికపరమైన సున్నితత్వాలు, ఇవన్నీ ప్రాజెక్టును ఇంకాస్త క్లిష్టంగా మారుస్తాయి. ఈ వ్యవస్థాగత సమస్యలతో పాటు కంటెంట్పై పరిశీలన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద చూస్తే షాహిద్ కపూర్, అమిత్ రాయ్ శివాజీ బయోపిక్ ఆగిపోవటం అనేది కేవలం ఒక వార్త కాదు. ఇది సినిమా నిర్మాణంలోనే ఆ సంక్లిష్టతలను, వివిధ భాగస్వాముల మధ్య ఆ సమన్వయం ఎంత అవసరమో చూపిస్తుంది. అలాగే ఒక క్రియేటివ్ ఐడియాను తెరపైకి తీసుకురావడంలో ఉండే ఆ పరిమితులను కూడా మన ముందుంచుతుంది. అవును. ముగింపుగా ఒక విషయం ఆలోచిద్దాం.
గొప్ప కథలు, ముఖ్యంగా మన చరిత్రకు సంబంధించిన ఇంత ప్రాధాన్యత ఉన్న కథలు చెప్పాలనుకున్నప్పుడు హ్మ్. ఈ సృజనాత్మక స్వేచ్ఛకు, మరోవైపు వాణిజ్యపరమైన ఒత్తిడులకు, ఇందాక మనమనుకున్న వ్యవస్థాగత అడ్డంకులకు మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ సంఘటన భవిష్యత్తులో ఇలాంటి భారీ, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టేవారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఇది ఆలోచించాల్సిన విషయం.